మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం చాలా ఆసక్తికరమైన రాజకీయాలు నడిచే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఎవరికి వాళ్ళు తమ లెక్కలు వేసుకుంటున్నారు, తమ అంచనాలని పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కురసాల కన్నబాబు అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కాస్తంత నెగిటివిటీ ఉంది ఆయన మీద. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగా ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించి, అలాగే నియోజకవర్గంలో క్యాండిడేట్ వ్యతిరేకత కూడా, క్యాండిడేట్ మీద ఉన్న అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత కూడా ఖచ్చితంగా ప్రత్యర్థులకి కలిసి వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే మెజార్టీ లేదంటే నడిచొచ్చే ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంకు కన్నబాబుకి యాడ్ అవుతుందా అనే లెక్కలు ఇప్పుడు కాకినాడలో మొదలయ్యాయి. దీనికి కారణం ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం. ఆయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇంతవరకు ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం ఓటు బ్యాంకు లేదంటే ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అలాగే కాపు సామాజిక వర్గం పూర్తిగా జనసేన వైపుకు వెళ్ళిపోతుంది అనుకుంటున్న నేపథ్యంలో తగ్గించుకొని బరిలోకి దిగడం, 24 స్థానాల నుంచి 21 స్థానాలకే తగ్గించుకోవడం. అదే నేపథ్యంలో సీనియర్ నాయకులు లేదంటే కాపు కుల పెద్దల్ని జనసేన పార్టీ వదులుకోవడం, ఇదంతా వైసీపీకి మైలేజ్ తెచ్చిపెడతాయి. అలాగే స్థానికంగా ఉన్న వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా అదనపు అడ్వాంటేజ్, అదనపు మైలేజీలను తెచ్చిపెడతాయి. ఈ నేపథ్యంలోనే భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశం అవుతుంది. అక్కడ ప్రస్తుతం పితాని అన్నవరం లాంటి బీసీ సంబంధించిన నాయకులు కూడా ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతాము అని చెప్పి ప్రకటనలు చేస్తున్న, వైసీపీకి సంబంధించి మొన్నటి వరకు వైసీపీలో తిరిగిన వ్యక్తులు స్వతంత్రులుగా మారిపోతున్న దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మీద ఎంతవరకు పడతాయి అని చర్చ నడుస్తున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం చేరడం అనేది ఒక రకంగా ప్లస్ పాయింట్ అవుతుంది అనే కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే వైసీపీ మీద వైసీపీ ముద్ర, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఖచ్చితంగా ఆ ఫ్యాన్ వేవ్లో 2019లో ఎలా అయితే కొత్త అభ్యర్థులు కూడా చాలా సునాయాసంగా విజయాన్ని సాధించారో, ఇప్పుడు అనుభవం ఉన్న నాయకుడు, మంత్రిగా పనిచేసిన వ్యక్తి కురసాల కన్నబాబు, ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఉంటుంది. పైగా కాపు సామాజిక వర్గం బలం కూడా అక్కడ యాంటీగా ఉన్న జనసేన అభ్యర్థి ఎవరైతే పంతన్న అనేది ఉన్నారో అటు వెళ్లకుండా తమ వైపుకు షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం. అలాగే బీసీ ఓటు బ్యాంక్ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఆ సామాజిక న్యాయం పేరుతో ఆ ఓట్ బ్యాంక్ కూడా తమ వైపుకే వస్తుంది అనేది ఒక కొత్త అంచనా, కొత్త లెక్కలైతే మొదలవుతున్నాయి. ముద్రగడ గారి ముద్ర వైసీపీకి సంబంధించిన సీట్లలో నియోజకవర్గాల్లో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని సీట్ల మీద ఉంటాయి అంటే ఖచ్చితంగా కాకినాడ, పిఠాపురం, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అటు తుని వరకు ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా. మరి ఏం జరుగుద్ది, ఆయన త్వరలో చేయబోయే ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు కాకినాడలో ఆసక్తికరమైన చర్చ అయితే మొదలైంది.